నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్ దెబ్బతీశారా? అంటే తనకు రావాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వలేదా? తను కష్టాలలో ఉన్నాను అయినా కూడా ఇంతవరకు పట్టించుకోవట్లే అని చెప్పేసి తను మాట్లాడుతున్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో తను చెప్పారు ఈ మాటలన్నీ. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తానే కష్టాలలో, అంటే తను కష్టాలలో ఉన్నాను, నేను ఎట్లా పార్టీలకి డబ్బులు పంచుతాను అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇక్కడ పార్టీలలో ఉన్నారు కదా, కాంగ్రెస్కి అంటే జగన్తో సన్నిహితంగా ఉన్నారు కదా, సో ఆంధ్రాకి మీరు డబ్బులు పంపిస్తున్నారా అంటే తను చెప్పింది ఏంటంటే, నాకే ఆంధ్ర నుంచి డబ్బులు రావాల్సి ఉంది, నేనే కష్టాలలో ఉన్నాను, నేనెందుకు డబ్బులు పంచుతా అని చెప్పేసి అన్నారు. సో ఇది నిజంగా నమ్మొచ్చు అంటారా? మరి ఇవన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ఎపిసోడ్స్ లాగా చెప్తా నేను. ఏ విధంగా గత సంవత్సరం కాలం నుంచి ఆయన చేస్తున్నటువంటి ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఎపిసోడ్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆయన ఫస్ట్ గెలిచింది జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపైన గెలిచారు. తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కాంట్రాక్ట్లు చేసుకుంటూ ఉన్నాడు. బాగా అవసరం ఉన్నట్టు డబ్బులు సంపాదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకుని. జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క కేసీఆర్కి ఈ లంగకు దొంగకు ఉన్నటువంటి అభినవభావ సంబంధం దేశవ్యాప్తంగా ప్రపంచమంతా తెలుసు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులకు పడకుండా ఆయనకు అవకాశాలు దక్కనియకుండా నామనాగేశ్వరరావు ఆయనని ఓటేక్ చేయడం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనస్తాపం చెందాడు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చే ముందు ఆయన ఎక్కడ ఆలోచించాడు? ఆయన బయటకు వచ్చేటప్పుడు బీఆర్ఎస్కు ఆయనకు మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఇక్కడ హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదీ హలీంకి, ఉస్మానియా బిస్కెట్కి, ఇక్కడ ఈనాని ఛాయ్కి అన్నిటికీ అంబాసిడర్గా వ్యవహరిస్తుండే ఎవరు? ఈ షర్మిలమ్మ గారు. అప్పుడు కొంత షర్మిలమ్మ పార్టీలో జాయిన్ అయ్యి షర్మిల పార్టీ నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు పుకార్లు వచ్చినాయి. ఆ టాక్స్ కూడా జరిగినాయి. కానీ ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ షర్మిల దుకాణం బంద్ చేసి ఇక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ బంద్ చేసి బ్రాంచ్ ఆఫీస్లో మొత్తం కార్యక్రమాలంతా బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఏ విధంగా చేస్తున్నారు? షర్మిల ఇక్కడ హెడ్ ఆఫీస్ పెట్టింది ఆమె పార్టీది. ఇక్కడ హెడ్ ఆఫీస్ బంద్ చేసి మళ్ళీ అక్కడ పోయేసి బ్రాంచ్ కాదు బ్రాండ్ మార్చింది ఆమె. దానికి ముఖ్య కారకులు, దానికి వెనుక ఉన్నటువంటి సూత్రధారి ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అది ఎట్లా అంటారు సార్? ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్లో ఈయన ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుడు, కాంగ్రెస్లో ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తున్నాడు, రేపు మంత్రి పదవి కావాలని చెప్పేసి ఒక భరోసా తీసుకొని కాంగ్రెస్లో పోయాడు. అలాంటి నాయకుడు ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా డబ్బులు వెదజల్లింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ అవసరము ఈ ఎన్నికల తర్వాత, తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా ఈ యొక్క కూటమి వైపే ఉన్నది. ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన పార్టీలు కూటమిలో కలిసినాయి. ఆ తర్వాత అక్కడ జగన్తోటి కలవడానికి ఎవరు పార్టీలు లేవు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఒక పార్టీలు కావాలి. కొన్ని పార్టీలు ఈ కూటమిని విరగొడదామని 1,00,000 ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికి కూడా ఆయన సఫలం కాలేదు. ఈ కూటమి ఏర్పడింది, అయిపోయింది. ఆయనతో కలవడానికి ఎవరు పార్టీలు లేవు. ఏమైంది? జేడి లక్ష్మీనారాయణ లాంటి యొక్క ఐపీఎస్ ఆఫీసర్ని ఓ రాజకీయ బ్రోకర్గా మార్చి ఆయనతో ఒక పార్టీ పెట్టించిండు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పెట్టించిండు. ఖచ్చితంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్, నిబద్ధత గల ఐపీఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్రోకర్గా, ఏజెంట్గా మారాడు జేడి లక్ష్మీనారాయణ. అంటే ఇప్పుడు జై భారత్ పార్టీ అది బ్రోకర్ పార్టీ. అది ఒక పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గురించి పెట్టినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఆ పార్టీ పుట్టింది. ఆ పార్టీ ఆ విధంగా ఉంది. ఇంకోటి జాతీయ జనసేన ఇంకోటి పెట్టించిండు. ఇలాంటి పార్టీలు పెట్టిస్తే ఈ యొక్క 3 పార్టీల యొక్క కూటమి వల్ల, ఈ యొక్క కూటమి ప్రభంజనంతో ఆ పార్టీల పేరు కూడా బయటికి రావట్లేదు. అప్పుడు ఆ పార్టీలు పెట్టించి కూడా లాభం లేకపోయింది. దాన్ని అలాగే వదిలేసి ఇప్పుడు ఏం చేయాలన్నది, ఒక ఎస్టాబ్లిష్ అయిన పార్టీ ఉంది, ఒక జాతీయ పార్టీ ఉంది, దానికి ఏం చేయాలి? అక్కడ మొత్తం కుంటుపడిపోయింది పార్టీ, మొత్తం చచ్చిపోయిన శవంలాగా అక్కడ ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలా? ఈ షర్మిలను అక్కడ షిఫ్ట్ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఒక ఆశ.
షర్మిల అక్కడ షిఫ్ట్ చేయడము, ఈ షర్మిల రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టడము, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యాంటీ ఇన్కంబరెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేది కొంచెం శాతము డివైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి షర్మిలను తీసుకుపోయి అక్కడ ఒక ఏమంటారు ప్రీపెయిడ్ పాలిటీషియన్గా అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఓ ప్రీపెయిడ్ పాలిటీషియన్గా అక్కడ పనిచేస్తుంది. లేకుండా చూడండి, షర్మిల ఒక కార్పొరేటర్ కూడా స్థాయి కూడా కాదు షర్మిలది. ఏ విధంగా షర్మిలకు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా చేస్తారు, అది కూడా ఒక జాతీయ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ జాతీయ పార్టీకి ఏ విధంగా జాతీయ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర అధ్యక్షులుగా ఇక వేరే ఎవరు లేరు. అక్కడ తలబడినటువంటి నాయకులు ఉన్నారు. రఘువీరారెడ్డి గారు ఉన్నారు, కేవీపీ గారు ఉన్నారు, శైలజనాథ్ ఉన్నారు, ఇంకా రుద్రరాజు ఉన్నారు, ఇలాంటి చాలామంది ఉన్నారు కదా. ఇలాంటి ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ కాదని చెప్పేసి వాళ్ళందరినీ నెత్తి మీద తీసుకొచ్చి ఏమని పెడితే దానికి ఏం అర్థము? ఇదంతా కేవలం ఎన్నికల గురించే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఇచ్చినటువంటి ప్యాకేజు, ఆ ప్యాకేజ్ ద్వారా ఈ మధ్యవర్తి ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ ప్యాకేజ్ కుదిరిచ్చిందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి షర్మిలను పంపించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈమె రోల్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా వేరే దగ్గరికి ముఖం మారుస్తుంది. ఆమె నోటితో ఆమె చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ కాదు కదా అండమాన్ పంపించినా పోతుంది అంటే పైసలకు మన్ని తినే రకం నువ్వు అని చెప్పేసి షర్మిల తెలిసిపోయింది. ఇదే విధంగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు చాలా సుదీర్ఘంగా కాలం నుంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య చెడిందంటే ప్రజల చెవులో పువ్వెట్టినట్టే. అంటే ఇక్కడ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు జగన్తో మీకు సన్నిహితం ఉంది కాబట్టి జగన్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మీరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మీకు ఇక్కడ టీడీపీ మద్దతు ఇచ్చింది కాబట్టి మరి టీడీపీకి సపోర్ట్ చేస్తారా అంటే, రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు, నా పార్టీ కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాను, ఏపీలో కూడా కాంగ్రెస్కి. నేనేం చెప్తున్నా కదా, మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ షర్మిలని అక్కడ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి పెట్టిండ్రు కదా. నేను కొంగు జాచరుగుతున్నా, కాలు జాచరుగుతున్నా, చేయి జాచరుగుతున్నా, రకరకాలు చేస్తుంది కదా ఆమె. అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి తిడుతున్నారు కదా. పంపించిన వ్యక్తులను కూడా ఈయననే కదా. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ చేస్తున్నా అంటాడు? వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అన్నప్పుడు వ్యక్తిగతంగా నువ్వు జగన్మోహన్ రెడ్డికి మెయిల్ చేయకూడదు పనిచేస్తున్నావు. అంటే ఇప్పుడు సొంత అన్నయ్య తిట్టడానికి ఈ షర్మిలను పెట్టారంటారా మరి మీరు? ఆడు సిగ్గులేక తిట్టిపించుకుంటుండ్రు, ఈమె సిగ్గులేక తిడుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. అంటే ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకమే. నాటకమే కదమ్మా, ఏంది ఇది? అంటే సొంత అన్నయ్య మీద అంతగానో విరుచుకుపడి, అంటే తన ఏవేవో అయితే చేయట్లేదు, రాష్ట్రం అభివృద్ధి అవ్వలేదని సొంత అన్న మీద ఇంతగానో విరుచుకుపడే అవసరం ఉందంటే స్క్రిప్ట్ రైటింగ్ అనమాట మొత్తం. సొంత అన్న మీద అంటే వివేకానంద రెడ్డిని హత్య చేసిందని చెప్పేసి వివేకానంద రెడ్డి కూతురు మాట్లాడుతుంది కదా. మరి 5 సంవత్సరాల నుంచి దోషులను పట్టుకోకపోతే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళపైన ఎందుకు సుప్రీంకోర్టు వెళ్ళలే? ఎందుకు వాళ్ళపైన పిల్లలే? వాళ్ళు సస్పెండ్ చేయమని ఎందుకు అడగలే? ఎన్నికల టైంలో నీకు గుర్తుకొచ్చిందా? ఎన్నికల టైంలో ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నీ ఇక్కడ ప్రెస్ క్లబ్లో వచ్చి ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తావా? ఎందుకు ఇస్తున్నావు? ఇవి అంత ప్రజలకు అడిగే బదులు జగన్మోహన్ రెడ్డి తల్లి ఉంది కదా, ఆ తల్లికి అడగవచ్చు కదా. నువ్వు మొన్నటి వరకు ఈయనే ఉంది కదా, ఇప్పుడు జగన్ భయంతో పారిపోయింది కదా. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలకు కూడా రాగా నువ్వు చంపడం అలవాటు మనోనికి. రేపు విజయమ్మ ఇంట్లో ఉంటే మళ్ళీ విజయమ్మని చంపేసి ఏదో జారి పడిపోయింది చంపేసి అది కూడా సానుభూతికి తీసుకోవాలని చెప్పేసి సానుభూతి కొరకు ఆమెను చంపి నా చంపుతాడని విజయమ్మ చెప్ప పెట్టకుండా అమెరికా పారిపోయింది. అంటే ముందే వీళ్ళన్నీ అనుకొని ప్రీ ప్లాన్ ఇవన్నీ చేస్తున్నారు. ప్రీ ప్లానే మరి, తన లాభం కోసం ఎవరన్నా చంపుతాడు ఈ రాక్షసుడు. జగన్మోహన్ రెడ్డి విజయమ్మని చంపాలని ప్రయత్నించాడు కాబట్టి అవకాశాలు ఉన్నాయి, లేదని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? అమ్మాయి అన్నం తిన్నమ్మా అని కూర్చొని మొత్తం అమ్మ కాళ్ళు చేతున్నటువంటి పీక విసికేస్తే కూడా ఎవడు ఏమో చేయలేడు. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసి 5 సంవత్సరాలు అయింది. ఎవరైనా చేశారా? ఈ ముందు చంపేసి తెలుగుదేశం వాళ్ళు మా అమ్మని చంపారని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి నాటకాలు చేస్తాడు. ఈ నాటకాలు ఒకసారి నడుస్తాయి. నాన్నాపల్లి కథ ఒకసారి వింటాం, నాన్నాపల్లి ఎన్నిసార్లు చెప్తాము? పదే నానాపల్లి చెప్తే నీ పుల్లేదు నువ్వు లేదు పోరా అంటాము. ఇది అదే కథ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.